జగన్ ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం రివర్స్ లోకి నెట్టేసింది. మళ్లీ 2003 నాటి జీవో 94 అమల్లోకి తెచ్చింది. తక్కువ ధరకు పనులు పూర్తి చేస్తామంటూ లిఖితపూర్వకంగా వేసే బిట్లను ఆమోదించే ప్రక్రియను తీసుకొచ్చింది. టెండర్లో పాల్గొన్న కాంట్రాక్ట్ సంస్థల్లో L1 గా ఉన్న సంస్థకు పనులు అప్పగించే విధానాన్ని అమలు చేస్తామంటూ గత నెలలో జరిగిన భేటీలో రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండర్ విధానంతో ఏకంగా 860 కోట్ల రూపాయలు ఆదా చేశాము అంటూ జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ వాస్తవాన్ని పరిశీలిస్తే ఈ రివర్స్ టెండర్లో పనులు పొందిన కాంట్రాక్టు సంస్థకు తెర వెనుక కట్టబెట్టిందే ఎక్కువని తేలింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వీటన్నింటినీ పరిశీలించి రివర్స్ టెండర్ విధానాన్ని సమీక్షించింది. ఇదే సమయంలో రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ల బోర్డు కూడా రివర్స్ టెండర్ విధానం రద్దుకు సిఫారసు చేస్తూ గత నెల 8న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలి అన్న జలవనరుల శాఖ ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో 2003 జూలై 1వ తేదీన జారీ చేసిన జీవో 94 మేరకు టెండర్ విధానాన్ని అమల్లోకి తెస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.